హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? నైజీరియా గొనోరోయియే. నైజీరియా గొనోరియా. ఇక్కడ ఆర్గానిజం పేరు కొంచెం కాంప్లికేటెడ్, స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోవాలంటే దీన్ని ఇలా చదవండి. నైజీరియా ఈజీ, దీని స్పెల్లింగ్. గొనోరో, RRHO, రో, ఈఏ, ఈ ఫర్ సింగిల్ ఏ, ఏ ఫర్ ఏరోప్లేన్, AERO ఏరోప్లేన్, సేమ్ అలానే ఏఈ ఎండ్స్ విత్ ఏఈ. నైజీరియా గొనోరోయియే, గొనోరియా. ఆబ్లిగేట్ హ్యూమన్ ప్యాథోజన్ అంటే ఇది ఓన్లీ హ్యూమన్స్లో మాత్రమే సర్వైవ్ అవుతుంది. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇంకొక ఇన్ఫెక్టెడ్ హ్యూమన్ ఆర్ అసిమ్టమాటిక్ ఫిమేల్ క్యారియర్స్, మోస్ట్ కామన్గా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇట్ ఈస్ ద కాజెటివ్ ఆర్గానిజం ఆఫ్ వెనేరియల్ డిసీజ్ గొనోరియా. డిసీజ్ పేరు స్పెల్లింగ్ ఈజీయే, గొనోరియా సింగిల్ ఏ. అదే ఆర్గానిజంకి వచ్చేసరికి లాస్ట్లో ఎండ్స్ విత్ ఏఈ, గొనోరోయియే. సెకండ్ మోస్ట్ ప్రివాలెంట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియల్ డిసీజ్. ఫస్ట్ మోస్ట్ ప్రివాలెంట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ బ్యాక్టీరియా ఏంటి? క్లెమైడియా. ఇట్ కాసెస్ నాన్ గోనోకోకల్ యురెథ్రైటిస్. ఇక్కడ గొనోరియా ఇస్ గోనోకోకల్ యురెథ్రైటిస్. సెకండ్ మోస్ట్ ప్రివాలెంట్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, నథింగ్ బట్ వెనేరియల్ డిసీజ్. కమింగ్ టు ఇట్స్ బయాలజీ, గ్రామ్ నెగేటివ్ కోకై, hence it is also known as gonococcus. ఇట్ ఈస్ ఫ్యాస్టిడియస్ అంటే దీనికి స్పెషల్ మీడియా, స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి లేకపోతే ఇది నార్మల్ అగార్లో పెరగదు. ఏందది? చాక్లెట్ అగార్, డీఫైబ్రినేటెడ్ హార్స్ ఆర్ ర్యాబిట్ బ్లడ్, ఇది చాక్లెట్ అగార్. దెన్ ఇట్ రిక్వైర్స్ కార్బన్ డైఆక్సైడ్, క్యాప్నోఫిలిక్. ఆల్రెడీ చెప్పా, ఇట్ సర్వైవ్స్ ఓన్లీ ఇన్ హ్యూమన్స్. ఇట్ కాంట్ సర్వైవ్ అవుట్ సైడ్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ సెన్సిటివిటీ. సో దీనికి ఏ టెంపరేచర్ కావాలి పెరగాలంటే 37 degrees, 35 to 37 degrees. కార్బన్ డైఆక్సైడ్ ఎంత కావాలి? 3 to 7%. రిమెంబర్ 37 degrees. కార్బన్ డైఆక్సైడ్ 3 to 7%. pH 6.5 to 7.5. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఇస్తే కానీ పెరగదు. సో దీన్ని ఫ్యాస్టిడియస్ బ్యాక్టీరియా అని అంటాం. ఇట్ ఈస్ నాన్ క్యాప్సులేటెడ్ బట్ హ్యాస్ సెల్ వాల్, నాన్ ఫ్లాజెల్లేటెడ్ బట్ హ్యాస్ పైలై, నాన్ స్పోర్లేటింగ్ అండ్ హ్యాస్ ఎండోటాక్సిన్. క్యాప్సిల్ ఉండదు కానీ సెల్ వాల్ ఉంటుంది, ఫ్లాజెల్లా ఉండదు కానీ పైలై ఉంటుంది, స్పోర్స్ ఫామ్ చేయదు కానీ ఎండోటాక్సిన్స్ని ఫామ్ చేస్తుంది. అరేంజ్డ్ ఇన్ పెయిర్స్, ఒక్కొక్కే ఇంకొకొక్కే పెయిర్గా ఉన్నదాన్ని డిప్లోకోకే అంటాం. విత్ కాన్కేవ్ అడ్జసెంట్ సైడ్స్. ఇక్కడ కేవ్ లాగా లోపలికి ఉన్న అడ్జసెంట్ సైడ్స్నే కాన్కేవ్ సైడ్స్ అంటాం. అపియర్స్ ఇన్ ఏ క్యారెక్టరిస్టిక్ కిడ్నీ ఆర్ కాఫీ బీన్ షేప్డ్ మార్ఫాలజీ విత్ ఇన్ ద పాలిమార్ఫోన్యూక్లియర్ ల్యూకోసైట్. న్యూట్రోఫిల్ లోపల పెయిర్స్గా గ్రామ్ నెగిటివ్ కోకై కిడ్నీ షేప్డ్ ఆర్ బీన్ షేప్డ్లో కనిపిస్తుంది. దీంట్లో చాలా స్ట్రెయిన్స్ ఆఫ్ నైజీరియా గొనోరియా ఉన్నాయి. అవన్నీ కూడా షోస్ హెటిరోజెనిటీ, వేరియేషన్స్ చూపిస్తుంది. ఎక్కడ? జెనెటికల్లీ అండ్ ఫీనోటిపికల్లీ రెండిట్లోనూ వేరియేషన్స్ చూపిస్తుంది. ఎందువల్ల ఇది పాసిబుల్ అయిందంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఎక్స్టెన్సివ్ జెనెటిక్ ఎక్స్చేంజ్. ఈ ఎక్స్టెన్సివ్ జెనెటిక్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల అవ్వచ్చు, ఎలాగైనా జెనెటిక్ ఎక్స్చేంజ్ జరిగి వేరియేషన్స్ చూపిస్తుంది. ఎందుకు? దిస్ వేరియబిలిటీ ఈస్ వాల్యుబుల్, దిస్ హై వేరియబిలిటీ ఈస్ వాల్యుబుల్ ఫర్ ఇవేషన్. ఇవేషన్ అంటే ఈ ఫర్ ఇవేషన్, ఈ ఫర్ ఎస్కేప్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, ఇవేషన్. అండ్ ఫర్ డెవలపింగ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఒక స్ట్రెయిన్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ చేసుకునింది, ఇంకో స్ట్రెయిన్కి స్ప్రెడ్ చేయాలి. అప్పుడు ఎలాగా? జెనెటిక్ ఎక్స్చేంజ్ ద్వారా స్ప్రెడ్ చేస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ డిఫరెంట్ స్ట్రెయిన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని, ఇవేషన్ అనే ప్రాపర్టీని డెవలప్ చేసుకుంటుంది. ఎందువల్ల? హై జెనెటిక్ వేరియేషన్ బికాస్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ జెనెటిక్ ఎక్స్చేంజ్. కమింగ్ టు స్ట్రక్చర్, ప్లాస్మిడ్స్, బీటా లాక్టమేస్ ఎన్కోడింగ్ ప్లాస్మిడ్స్ ఆర్ పెనిసిలినేస్. బీటా లాక్టమేస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పెనిసిలినేస్. ఆల్రెడీ చెప్పాను, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియాకి ఇవ్వాలంటే ఈ ప్లాస్మిడ్ ద్వారానే. ఏంటి ప్లాస్మిడ్ ఏం చేస్తుంది? బీటా లాక్టమ్ రింగ్ అనేది మనం ఇచ్చే యాంటీబయాటిక్ పెనిసిలిన్లో ఉంటుంది. దాంట్లో సైక్లిక్ అమైడ్ బాండ్ని ఈ బీటా లాక్టమేస్, ఈ పెనిసిలినేస్ డెస్ట్రాయ్ చేస్తుంది, హైడ్రోలైజ్ చేస్తుంది.
హెన్స్ డెస్ట్రాయింగ్ అవర్ యాంటీబయాటిక్ పెనిసిలిన్. సో పెనిసిలిన్ ఏమీ చేయలేదు మన బ్యాక్టీరియాని. సో ఈ బ్యాక్టీరియా పెనిసిలిన్ రెసిస్టెంట్ నిజీరియా గోనోరియా అని అంటాం. ఎందువల్ల పాసిబుల్ అయింది? ఈ బీటా లాక్టమేస్ ఎన్కోడింగ్ ప్లాస్మిడ్ వల్ల. ఇప్పుడు ఈ ప్లాస్మిడ్ ఒక బ్యాక్టీరియా స్ట్రెయిన్ నుంచి ఇంకో స్ట్రెయిన్కి వెళ్ళాలంటే ట్రాన్స్ఫర్ అవ్వాలి. దానికి హెల్ప్ చేసే ప్లాస్మిడ్ కాంజుగేటివ్ ప్లాస్మిడ్. దెన్ ఇంకా క్రిప్టిక్ ప్లాస్మిడ్స్ అని, వాటి ఫంక్షన్ తెలియదు, హిడెన్ ఆ ప్లాస్మిడ్స్ కూడా ఉన్నాయి. టోటల్ 3 టైప్స్ ఆఫ్ ప్లాస్మిడ్స్: కాంజుగేటివ్, క్రిప్టిక్, బీటా లాక్టమేస్ ఎన్కోడింగ్ ప్లాస్మిడ్, పెనిసిలినేస్ ఎన్కోడింగ్ ప్లాస్మిడ్. ఒకటేమో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి, ఒకటేమో ఆ రెసిస్టెన్స్ ఇంకో బ్యాక్టీరియాకి ఇవ్వడానికి, కాంజుగేటివ్ ప్లాస్మిడ్ ట్రాన్స్ఫర్ చేయడానికి. దెన్ కమింగ్ టు మెయిన్ టాపిక్, సెల్ వాల్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్రామ్ నెగటివ్ బైలేయర్డ్ అవుటర్ మెంబ్రేన్ విచ్ హ్యాస్. మన బైలేయర్డ్ అవుటర్ మెంబ్రేన్లో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఏవేవి? పైలస్, పోరిన్ ఫార్మింగ్, లైపోఆలిగోసాకరైడ్, ఒపాసిటీ ప్రోటీన్ అండ్ అదర్ ప్రోటీన్స్. ఈ అన్ని ప్రోటీన్స్ గురించి ఎక్స్టెన్సివ్గా స్టడీ చేశారు. ఎందుకు? టు ఎల్యూసిడేట్ ప్యాథోజెనిసిస్ ఆర్ విరులెన్స్. ప్యాథోజెనిసిటీ అంటే ఏంటి? విరులెన్స్ అంటే ఏంటి? ఒక బ్యాక్టీరియా డిసీజ్ని కాజ్ చేస్తుందా, చెయ్యదా? చేస్తే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా, చెయ్యకపోతే నాన్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా. లైక్ కమెన్సాల్స్ ఇన్ అవర్ మౌత్, గట్లో బ్యాక్టీరియా విచ్ ప్రొడ్యూసెస్ అవర్ విటమిన్ B12 టు అస్, ఫ్రెండ్లీ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, నాన్ ప్యాథోజెనిక్. ఎలాంటి డిసీజ్ కాజ్ చేయదు. కాజ్ చేసే క్వాలిటీ ఉంటే ప్యాథోజెనిక్. సో ఇట్ ఈ క్వాలిటేటివ్. ప్యాథోజెనిసిటీ ఈస్ క్వాలిటేటివ్. డిసీజ్ కాజ్ చేస్తుందా, చేయదా? ఒకవేళ కాజ్ చేస్తే ఎంత సివియర్గా, ఎంత డిగ్రీ ఆఫ్ సివియారిటీతో కాజ్ చేస్తుంది, దాన్నే విరులెన్స్ అంటాం. ఇది క్వాంటిటేటివ్. ఎంత సివియర్గా, డిగ్రీ ఆఫ్ సివియారిటీని బేస్ చేసుకొని విరులెన్స్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, పోరిన్ ప్రోటీన్ ఉంది కదా, ఇది 2 రకాలు, 1A 1B. 1A ఏమో లోకల్ ఇన్ఫెక్షన్ మాత్రమే కాజ్ చేస్తుంది. 1B ఏమో డిస్సెమినేటెడ్ ఇన్ఫెక్షన్, సో హై సివియర్ ఇన్ఫెక్షన్, సో విరులెన్స్ ఎక్కువ 1B ప్రోటీన్కి. సో విరులెన్స్ అనేది డిగ్రీ ఆఫ్ సివియారిటీని బట్టి ఉంటుంది. ప్యాథోజెనిసిటీ జస్ట్ ఇది డిసీజ్ని కాజ్ చేస్తుందా, చెయ్యదా, అంతే. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఫర్ డయాగ్నోస్టిక్స్ ఆర్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. ఈ ప్రోటీన్స్ని యూజ్ చేసుకొని డయాగ్నోస్టిక్ టెస్ట్ని కానీ వ్యాక్సిన్స్ కానీ డెవలప్ చేయొచ్చా, చేయలేమా అని కనుక్కోవడానికి, ఎల్యూసిడేట్ చేయడానికి. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీనోటైపిక్ అండ్ జీనోటైపిక్ క్యారెక్టరైజేషన్కి, క్యారెక్టరైజ్ చేయడానికి ఏది ఏ ఫీనోటైప్ అని. దెన్ కమింగ్ టు నెక్స్ట్ లేయర్, పెప్టిడోగ్లైకాన్ లేయర్. అన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్కి ఈ పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది థిన్గా ఉంటుంది. ఈస్ ఏ థిన్ లేయర్ ఇన్ ది పెరిప్లాజం. పెరిప్లాజం అంటే స్పేస్ ఇన్ బిట్వీన్ అవుటర్ మెంబ్రేన్ అండ్ ఇన్నర్ మెంబ్రేన్. ఇక్కడ చూడొచ్చు, లయింగ్ బిలో అవుటర్ మెంబ్రేన్ అండ్ అబౌవ్ ఇన్నర్ మెంబ్రేన్, నథింగ్ బట్ సైటోప్లాస్మిక్ మెంబ్రేన్. సైటోప్లాస్మిక్ మెంబ్రేన్కి అవుటర్ మెంబ్రేన్కి మధ్యలో ఉన్న స్పేస్ పెరిప్లాజం. అందులో అన్ని గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి థిన్ లేయర్ ఉంటుంది. అదే పెప్టిడోగ్లైకాన్ లేయర్. పేరులోనే ఉంది పెప్టిడోగ్లైకాన్. పెప్టైడ్ బాండ్స్ ద్వారా ఈ స్ట్రక్చర్స్ గ్లైకాన్స్ అటాచ్ అయి ఉంటాయి. N-అసిటైల్ గ్లూకోసమైన్, N-అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్ అటాచ్డ్ బై పెప్టైడ్ బాండ్స్, గ్లూటామిక్ యాసిడ్, డైఅమైనో పిమేలిక్ యాసిడ్, అలనిన్, ఇవన్నీ ఉంటుంది పెప్టిడోగ్లైకాన్లో. నెక్స్ట్, inner membrane, cytoplasmic membrane. It has 2 proteins, penicillin binding protein 1, penicillin binding protein 2. పేర్లోనే ఉంది. మనం ఇచ్చే యాంటీబయాటిక్ పెనిసిలిన్ బైండ్ అయ్యేది ఈ ప్రోటీన్స్కే. దీని ఫంక్షన్ ఏంది? ఈ సైటోప్లాస్మిక్ మెంబ్రేన్కి దీని పైన ఉన్న లేయర్ని ప్రొడ్యూస్ చేయడం. ఏంది ఆ లేయర్? ఇప్పుడే చెప్పా, పెప్టిడోగ్లైకాన్ లేయర్ థిన్గా ఉంటుందని. దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి, దాని మధ్య బాండ్ని ఫామ్ చేయడానికి ఈ ప్రోటీన్సే ఉపయోగపడేది, టు ఫార్మ్ పెప్టిడోగ్లైకాన్. దెన్ సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ ఆబ్వియస్లీ ఎన్వలప్స్ సైటోప్లాజం. సైటోప్లాజంలో ఏమేమి ఉంటుంది? సొల్యూట్స్, డిస్పర్సిబుల్ సొల్యూట్స్ ఇన్ సొల్యూషన్. దెన్ కమింగ్ టు పైలై. ఆల్రెడీ అందరికీ తెలిసిందే, పైలై అంటే హెయిర్ లైక్ అపెండేజ్ మేడ్ ఆఫ్ thousands of పైలిన్, నథింగ్ బట్ ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఎక్స్టెండింగ్ సెవరల్ మైక్రోమీటర్స్ అవుట్ సైడ్ ద సెల్. ఈ పైలై అనేది ఫస్ట్ ప్రోటీన్, ప్రిన్సిపల్ విరులెన్స్ ఫ్యాక్టర్. ఏంటి, ఎందుకు దీనికి విరులెన్స్ వచ్చింది? ఇన్వాల్వ్డ్ ఇన్ అడేషన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. మన ఎపిథీలియల్ సెల్కి అటాచ్ అవ్వడానికి పనికి వస్తుంది. ప్రివెంట్స్ న్యూట్రోఫిలిక్ ఫాగోసైటోసిస్. దెన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్సోజీనస్ DNA.
ఒక బ్యాక్టీరియా చనిపోయి దాని యొక్క డిఎన్ఏని ఎన్విరాన్మెంట్లో వదిలేసి వెళ్ళిపోతే ఆ డిఎన్ఏలో ఏమన్నా పనికొచ్చే ప్రాపర్టీస్ ఉన్నాయేమో అని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది, సెల్ లోపలికి తీసుకుంటుంది పైలై. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కావచ్చు, వేరియేషన్స్ కావచ్చు, అలాంటి ప్లాస్మిడ్స్ ఏమన్నా ఉంటే దాన్ని తీసుకుంటుంది. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. దేని ద్వారా? పైలిన్ ద్వారా. పైలిన్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ కాంజుగేషన్. ఇంకో బ్యాక్టీరియాతో కాంజుగేటివ్ ట్యూబ్ ఫామ్ చేసి దాంట్లో ఉన్న యూస్ఫుల్ ప్లాస్మిడ్స్ ఏమన్నా ఇది తీసుకొని రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రోటీన్ పోరిన్, పేరులోనే ఉంది. పోర్ ఫార్మింగ్ ట్రైమెరిక్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ టు రిడక్షన్ మాడిఫైయబుల్ ప్రోటీన్ అండ్ లైపో ఆలిగోసాకరైడ్. ఈ పోరిన్ ప్రోటీన్స్ అనేవి యూనివర్సల్లీ ప్రెజెంట్ ఇన్ ఔటర్ మెంబ్రెయిన్, కంట్రిబ్యూటింగ్ మోర్ దాన్ 50% ఆఫ్ ఔటర్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్. సో ఉన్న ప్రోటీన్స్ అన్నిట్లో మెజారిటీ ఆఫ్ ప్రోటీన్ ఈ పోర్ ఫార్మింగ్ ప్రోటీన్. పోర్ బి. ఈ పోర్స్ ఎందువల్ల? కామన్ సెన్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ సొల్యూట్స్ అయాన్స్ అక్రాస్ ఔటర్ మెంబ్రెయిన్. ఇది టార్గెట్ ఫర్ యాంటీబాడీస్. అంటే ఈ పోరిన్ అనేది ఇమ్యూనోజెనిక్, మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్వాల్వ్డ్ ఇన్ సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ అదేషన్. అది న్యూట్రోఫిల్స్ ఇన్హిబిట్ చేస్తుంది. ఫాగోసైట్స్ ఇది కూడా ఇంటర్ఫియర్స్ విత్ యాక్టివేషన్, డీగ్రాన్యులేషన్ అండ్ ఫాగోసైటోసిస్. ఇవన్నీ చేయడం వల్ల ఇది న్యూట్రోఫిల్లో దీని సర్వైవల్ని పెంచుకుంటుంది. ఇంక్రీజెస్ ఇట్స్ ఇంట్రాసెల్యులార్ సర్వైవల్. ఇంకేం చేస్తుంది? ఇన్వేషన్ అండ్ ఇవేషన్. ఎలా ఎస్కేప్ అవుతుంది? కాంప్లిమెంట్ మీడియేటెడ్ బ్యాక్టీరిసైడల్ డ్యామేజ్ నుంచి ఇది ఎస్కేప్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఉన్న ఎక్స్ట్రా ప్రాపర్టీ ఏంటంటే ఎపాప్టోసిస్. ఇది పోర్ ఫార్మింగ్ విత్ ఇన్ ద బ్యాక్టీరియా కాకుండా ఇట్ ట్రాన్స్లోకేట్స్ టు అవర్ సెల్స్, హోస్ట్ టార్గెట్ సెల్స్ అండ్ ఏవే సెల్స్? న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజెస్ దీనిలోకి ట్రాన్స్లోకేట్ అయ్యి ఆ సెల్స్లో కూడా పోర్ ఫామ్ చేస్తుంది. ఎక్కడ? మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ మీద. సో బ్యాక్టీరియాలో ఉన్న పోర్ ఫార్మింగ్ ప్రోటీన్స్ మన సెల్లులోకి వచ్చేసి మన సెల్లులో కూడా మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ మీద పోర్స్ ఫామ్ చేసి ఇట్ లీడ్స్ టు ఇట్స్ డెత్. నథింగ్ బట్ అపాప్టోసిస్. ఆల్రెడీ చెప్పాను విరులెన్స్ చెప్పేటప్పుడు 2 రకాలని, 1A 1B. 1A ఏమో లోకల్ ఇన్ఫెక్షన్ మాత్రమే, సో లెస్ విరులెన్స్, డిగ్రీ ఆఫ్ సివియారిటీ లెస్ విరులెన్స్. 1B ఏమో డిసెమినేటెడ్ డిసీజ్ కూడా కాజ్ చేయొచ్చు, సో మోర్ విరులెంట్, డిగ్రీ ఆఫ్ సివియారిటీ మోర్. సో విరులెన్స్ అనేది ఇక్కడ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. లైపో ఆలిగోసాకరైడ్. ఈ పోరిన్స్ అనేవి దగ్గరగా ఉంటుంది, వేటి దగ్గరగా? లైపో ఆలిగోసాకరైడ్ దగ్గర. పేరులోనే ఉంది, లిపిడ్ మాయిటీ ఉంటుంది. ఇట్ కన్ఫైన్స్ ఎండోటాక్సిక్ యాక్టివిటీ ఎలిసిటింగ్ హోస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్. సో ఇది కూడా ఇమ్యూనోజెనిక్ అండ్ హ్యాస్ ఎ కోర్ ఆలిగోసాకరైడ్. ఈ ఆలిగోసాకరైడ్స్లో ఏమేమి ఉంటాయి? సాకరైడ్స్ పేరులోనే ఉంది, షుగర్స్, గ్లూకోజ్, గలాక్టోస్, గ్లూకోసమైన్, గెలాక్టోసమైన్ అండ్ ఎక్స్ట్రాగా KDO అనేది కూడా ఉంటుంది. లైపో ఆలిగోసాకరైడ్స్ ఆర్ టార్గెట్స్ ఫర్ యాంటీబాడీస్. సో ఇట్ ఈస్ ఇమ్యూనోజెనిక్ అండ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అధేషన్. అన్నీ కూడా ప్రోటీన్స్ అధేషన్కి పనికొస్తున్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇన్వేషన్ అండ్ టాక్సిసిటీ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. పోర్స్ ఏమో పోర్ ఫామ్ చేసి చంపేస్తుంది, టాక్సిసిటీ. ఇక్కడ ఇది కూడా టాక్సిక్ టు ఎపిథీలియల్ సెల్స్కి. దెన్ యాంటీబాడీస్ దీన్ని డెస్ట్రాయ్ చేయకుండా దీన్ని ఎలా కాపాడుకుంటుంది? by inhibiting antibodies by sialylation and increased antigenic variation. Sialylation అంటే యాడింగ్ అప్ ఆఫ్ సైలిక్ యాసిడ్. సైలిక్ యాసిడ్ మన సెల్స్ కూడా ఉంటుంది. సో మన సెల్ లాగే అది మాలిక్యులర్ మిమిక్రీ చేసి ఒక సైలిక్ యాసిడ్ని యాడ్ చేసుకుంటుంది. సో మన యాంటీబాడీస్ వెళ్ళి హోస్ట్ సెల్ అనుకొని డెస్ట్రాయ్ చేయకుండా వదిలేస్తుంది. సో అలా ఎస్కేప్ అవుతుంది. ఒపాసిటీ ప్రోటీన్ పేరులోనే ఉంది. ఇట్ గివ్స్ ఒపాసిటీ టు కాలనీస్ ఇన్ స్పెసిఫిక్ కల్చర్ మీడియా. ఇది కూడా సేమ్, ఇన్వాల్వ్డ్ ఇన్ అధేషన్, ఇన్వేషన్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్, న్యూట్రోఫిల్స్ అండ్ ఎవేషన్. ఎవేషన్ అంటే ఎస్కేప్స్ అవర్ ఇమ్యూన్ సెల్స్ బై షోయింగ్ యాంటీజెనిక్ వేరియేషన్స్. దీనికి ప్రొడ్యూస్ చేయడానికి 12 టైప్స్ ఆఫ్ జెనెటిక్ లోకే ఉన్నాయి. సో 12 డిఫరెంట్ యాంటీజెనికల్లీ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సో ఇంత వేరియేషన్స్ చూపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఎస్కేప్స్ ఇమ్యూన్ సిస్టమ్ త్రూ ఇవేషన్. అదర్ ప్రోటీన్స్ ఏవి? RMP ఆల్రెడీ చెప్పాను. పోరిన్స్ ఈస్ ఇన్ గ్రోస్ ప్రాక్సిమిటీ టు RMP అండ్ లైపో ఆలిగోసాకరైడ్. RMP అంటే రిడక్షన్ మాడిఫైయబుల్ ప్రోటీన్. ఇది ఇవేషన్కి పనికొస్తుంది. దీని యొక్క ఇవేషన్ ప్రాపర్టీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇమ్యూన్ ఇంటర్ఫియరెన్స్ ద్వారా బై అట్రాక్టింగ్ నాన్ బ్యాక్టీరిసైడల్ యాంటీబాడీస్, మాస్కింగ్ ఇట్. అంటే ఇది ఇమ్యూనోజెనిక్, అంటే ఇట్ ఇండ్యూసెస్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. ఎలాంటి యాంటీబాడీస్? నాన్ బ్యాక్టీరిసైడల్ యాంటీబాడీస్. ఈ నాన్ బ్యాక్టీరిసైడల్ యాంటీబాడీస్ మధ్యలో ఇది దాంకుంటుంది. సో బ్యాక్టీరిసైడల్ యాంటీబాడీస్ డిటెక్ట్ చేయనీయకుండా
ఇమ్యూన్ ఇంటర్ఫియరెన్స్ ద్వారా ఎస్కేప్ అయిపోతుంది ఇవేషన్. ఇది ఒక కన్జర్వ్డ్ అండ్ ఇమ్యూనోజెనిక్ ప్రోటీన్. సో దీని గనక వ్యాక్సిన్స్ వాడడానికి యూజ్ చేసుకుంటే ఇది ఇమ్యూనోజెనిక్కే, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, కానీ నాట్ బ్యాక్టీరిసైడల్ యాంటీబాడీస్ని. సో ఆ వ్యాక్సిన్ దేనికి పనికిరాదు. IgA1 ప్రోటీస్ పేరులోనే ఉంది. IgA1 అనే యాంటీబాడీ మెయిన్గా మ్యూకోసల్ ఎపిథీలియంలో ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీ. సో ఇది మ్యూకోసల్ ఎపిథీలియం సర్వే అవడానికి, ఇన్ఫెక్షన్ కాజ్ చేయడానికి దీన్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది, IgA1 ప్రోటీస్ని. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి రివైజ్ చేద్దాం. ఆల్రెడీ మనం చదివింది హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఏంటి, పైలస్, ఈ బ్లాక్ కలర్ డ్రా చేశాను. నెక్స్ట్ ట్రైమెరిక్ పోర్ ఫార్మింగ్ స్ట్రక్చర్ ఏంది, 3 స్ట్రక్చర్స్ అతుక్కొని పోర్ ఫామ్ అయ్యి ఉన్న అలాంటి స్ట్రక్చర్ ఏముంది ఇక్కడ, ఈ గ్రీన్ కలర్లో ఉంది చూడండి, పోరిన్. పోరిన్ ఈస్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు రిడక్షన్ మాడిఫైబుల్ ప్రోటీన్. ఈ ఆరెంజ్ కలర్లో ఉండేది రిడక్షన్ మాడిఫైబుల్ ప్రోటీన్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో ఇన్ క్లోజ్ ప్రాక్సిమేషన్ టు లైపో ఆలిగోసాకరైడ్. ఇదే ఈ రిబ్బన్ లైక్ స్ట్రక్చరే లైపో ఆలిగోసాకరైడ్, LOS, లిపిడ్ మాయిటీ అండ్ ఆలిగోసాకరైడ్స్ ఉంటాయి. ఇంకా మిగిలిపోయిన ఒకే ఒక ప్రోటీన్ ఏంటి, పైలస్ అయిపోయింది, పోరిన్ గ్రీన్ కలర్లో అయిపోయింది, ఆరెంజ్ కలర్లో RMP అయిపోయింది, ఈ రిబ్బన్ లైక్ స్ట్రక్చర్ లైపో ఆలిగోసాకరైడ్ అయిపోయింది. మిగిలిపోయిన స్ట్రక్చర్ ఏంటి, ఒపాసిటీ ప్రోటీన్. ఈ బ్లూ కలర్లో ఉన్నది ఒపాసిటీ ప్రోటీన్. నెక్స్ట్ బిలో ద లేయర్ ఇన్ బిట్వీన్ 2 లేయర్స్, పెరిప్లాసంలో ఉండే లేయర్ ఏంటి, థిన్ పెప్టిడోగ్లైకాన్ లేయర్. దీంట్లో ఏమేమి ఉంటుంది, N-అసిటైల్ గ్లూకోసమైన్ ఆల్టర్నేటింగ్ విత్ పెప్టైడ్ బాండ్ టు N-అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్, N-అసిటైల్ గ్లూకోసమైన్ పెప్టైడ్ బాండ్ N-అసిటైల్ మ్యూరామిక్ యాసిడ్. ఇక్కడ నేను పింక్ కలర్లో డ్రా చేశాను, ఇది కూడా పింక్ కలర్లో డ్రా చేశాను ఈ 2 ప్రోటీన్స్ని. ఈ 2 ప్రోటీన్స్ ఏంటి, ఎందుకు సేమ్ కలర్లో డ్రా చేశా, ఈ ప్రోటీన్సే ఈ లేయర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవేంటి, పెనిసిలిన్ బైండింగ్ ప్రోటీన్ ప్రొడ్యూసింగ్ పెప్టిడోగ్లైకాన్స్. పెనిసిలిన్ బైండింగ్ ప్రోటీన్స్ ఎక్కడ ఉంటుంది, ఇన్నర్ సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్లో. ఇదే ప్లాస్మా మెంబ్రెయిన్ ఆర్ సైటోప్లాస్మిక్ మెంబ్రెయిన్. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మాడాక్. సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్విదానియా.